వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీకృష్ణ. ప్రజెంట్ మన ముందు ఎవరున్నారంటే, నిన్న వచ్చిన మూవీలో తండేల్ మూవీ తెలిసి ఎంత సక్సెస్ అయిందో దాంట్లో ఒక క్యారెక్టర్ చేసిన వాళ్ళు. సో జాయింట్ కలెక్టర్ చేశారనమాట. వినోద్ గారు ఉన్నారు. నమస్తే అండి, చాలా బాగున్నాను. ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటి వరకు? నియర్ అబౌట్ ఒక 70 మూవీస్. మరి ఎందుకు ఇంకా మీ ఫేస్ ఎక్కడ గుర్తుపట్టట్లేదు ఎవరు కూడా? నేను కనపడకూడదు, నేను చేసిన క్యారెక్టర్ కనపడాలి అనేది నా టార్గెట్. ఓకే, అయితే మీరు డైరెక్టర్గా వచ్చారా, హీరోనా, విలన్ గానా, దేని పరంగా వచ్చారు అసలు ఇప్పటి వరకు? నాకు హీరో విలను ఇవన్నీ సంబంధించి యాక్టర్ అవ్వాలి. రాజమౌళి గారు ప్రతిసారి తమ్ముడు ఏం పేరు నీ పేరు అని అడిగారు ఫస్ట్ డే. అడిగితే వినోద్ సార్ అని చెప్పారు. వినోద్ నువ్వు ముందుకురా అని చెప్పేసి నన్ను ముందుకు పిలిచి మరి కొన్ని షార్ట్స్, ఎన్టీఆర్ గారి కాంబినేషన్ కొన్ని షార్ట్స్ కలుగు, మంచి బ్రేక్ వస్తుంది వెళ్తాను. వీళ్ళు కలిస్తేగా మళ్ళీ గడవలేదు ఇంతవరకు. ఎందుకని? మొహమాట మీడియం అది ఇది ఏమన్నా సినిమా ఇండస్ట్రీలో ఏమి ఉండకూడదు కదా. నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ అసలు ఇండస్ట్రీ తోటి బీరకాయ పీస్ సంబంధం కూడా లేదు. ఫార్మర్స్ ఫ్యామిలీ. మరి ఎందుకు ఈ జోనర్కి వచ్చారు? నా ఇష్టం. ఏ ఇయర్లో హైదరాబాద్ వచ్చారు ఇక్కడికి మీరు? అప్పుడు పూర్వకాలం చెప్పండి. కానీ నేనేంటంటే హైదరాబాద్ వచ్చి సాఫ్ట్వేర్ కోర్స్ జాయిన్ అయ్యి స్టోరీలు రాసుకుంటా ఉండేవాడు. మా అన్నయ్య ఎగతాళి చేసాడు, నువ్వు భలే వెరైటీగా ఉన్నవే అనేవాడు. అంటే అప్పుడు పెద్ద బ్రేక్లు ఏమైనా పడ్డాయా? స్క్రీన్ పెద్దగా వచ్చింది. కాకపోతే అవి చిన్న సినిమాలు. కొన్ని సినిమాలు చెప్పండి. ల్యాంప్ అని రిలీజ్కి రెడీగా ఉందండి, నేను హీరో దాంట్లో. నెక్స్ట్ చంద్రోదయం అని చంద్రబాబు నాయుడు గారు బయోపిక్ చేశారు 2019 ఎలక్షన్ టైం. వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీకృష్ణ. ప్రజెంట్ మన ముందు ఎవరున్నారంటే, నిన్న వచ్చిన మూవీలో తండేల్ మూవీ తెలిసి ఎంత సక్సెస్ అయిందో దాంట్లో ఒక క్యారెక్టర్ చేసిన వాళ్ళు. సో జాయింట్ కలెక్టర్ చేశారనమాట. వినోద్ గారు ఉన్నారు. సో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు, ఏంటి, తండేల్ మూవీ ఎలా జరిగింది, మరి పెద్ద హిట్ కొట్టింది అనమాట సినిమా, తెలిసిన విషయం. సో ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, చాలా బాగున్నాను. సో ఫస్ట్ అయితే తండేల్ గురించి మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది, మంచి హిట్ కొట్టేశారు కాబట్టి. సో ఎలా అనిపించింది సార్ నాగ చైతన్య గారు వర్క్ చేయడం కానీ, సాయి పల్లవి గారు ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. ఓకే, చాలా బాగుంది. అంటే వాళ్ళ కాంబినేషన్ లో నా షార్ట్స్ ఏమి లేవు. ఓకే, అంతకుముందు లవ్ స్టోరీ అనే సినిమా చేశాను, వాళ్ళిద్దరు సినిమానే. అప్పుడు నాగ చైతన్య గారి కాంబినేషన్ లో చేశాను. దాంట్లో ఏం క్యారెక్టర్ అండి? దాంట్లో వచ్చేసి ఆయన దుబాయ్ వెళ్ళటానికి నా దగ్గరికి వస్తాడు అనమాట. ఓకే, రైట్, కన్సల్టెంట్. ఓకే, అట్లా. ఓకే, తండేల్ మూవీ సక్సెస్ అయిపోయింది చివరికి. ఆయనకు బ్లాక్ బస్టర్ కొట్టేశారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆయన కెరీర్ లో. ఓకే, మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ తండేల్ కి? ఆపర్చునిటీస్ వస్తానే ఉంటాయండి. జనరల్ గా ఉంటారు వాళ్ళు, డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ డైరెక్షన్ టీమ్ ఉంటారు, కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన పిలిచారు అనమాట నన్ను, మహేష్ గారని. ఆయన పిలిచి ఇలా క్యారెక్టర్ ఉందండి అడిగారు, ఒకసారి వెళ్ళి కనపడండి అని అన్నారు. వెళ్ళి కనపడ్డా, క్యారెక్టర్ ఓకే చేసేసారు. ఓకే, చేశారు. ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు నియర్ అబౌట్ ఒక 70 మూవీస్. నిజమా? 70, ఎస్. ఓకే, మరి ఎందుకు ఇంకా మీ ఫేస్ ఎక్కడ గుర్తుపట్టట్లేదు ఎవరు కూడా? గుర్తుపట్టట్లేదంటే నేను క్యారెక్టర్ తగ్గట్టుగా మారుతా ఉంటా. ఓకే, నా ఇదే అది. అంటే నేను కనపడకూడదు, నేను చేసిన క్యారెక్టర్ కనపడాలి అనేది నా టార్గెట్ అనమాట. ఓకే, అంటే ఒక్కో దాంట్లో గడ్డం ఉంటది, ఒక్కో దాంట్లో మీసాలు ఉంటాయి, ఒక్కో దాంట్లో క్లీన్ షేవ్, ఇట్లా రకరకాలుగా చేస్తా ఉంటాను. ఓకే, కాబట్టి క్యారెక్టర్ కనపడుతుంటది, నేను కనపడను. ఇప్పుడు నేను చూపిస్తే మీరా అంటారు అట్లా. అందుకని 70 సినిమాలు అంటే ఎక్కడ గుర్తుపడతాం కదా. 70 సినిమాలు అంటే ఎక్కడ గుర్తుపడతాం ఖచ్చితంగా, కామన్. సో ఫస్ట్ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, లైఫ్ స్టోరీ మాట్లాడదాం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఫస్ట్, అసలు ఇది ఏ ఊరు, ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? ఇండస్ట్రీ అంటే ఇష్టం నాకు, యాక్టర్ అవ్వాలనేది నా చిన్నప్పటి నుంచి కోరికది. ఓకే, నా కోరికని నెరవేర్చుకున్నా వచ్చి. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు జిల్లా. ఓకే, ఏం చదువుకున్నారండి? అంటే డిగ్రీ చదువుకొని హైదరాబాద్ వచ్చాం. కంప్యూటర్ కోర్సులు అవి ఇవి చేస్తే బాగుంటది అని చెప్పేసి మా అన్నయ్య తీసుకొచ్చాడు, సురేష్ అన్నయ్య. తీసుకొస్తే మనం కంప్యూటర్ కోర్సులు అని చెప్పి జాయిన్ అయ్యేవాడినే గానీ, అంటే ఇంటెన్షన్ మొత్తం సినిమాల్లోకి వెళ్ళాలి అని ఉండేది ఆలోచన. ఎక్కడ సినిమా వాళ్ళు ఏమైనా తగులుతారు. నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ అసలు ఇండస్ట్రీ తోటి బీరకాయ పీస్ సంబంధం కూడా లేదు అసలు. మాది అసలు టోటల్లీ డిఫరెంట్ అనమాట. చిన్న ఫార్మర్స్ ఫ్యామిలీ. మరి ఎందుకు ఈ జోనర్కి వచ్చారు? నా ఇష్టం.
ఓకే. నీ ప్యాషన్. అంతే. ఓకే. మా నాన్న చేసింది నేను ఎక్కడ చేస్తాను? లేకపోతే ఇప్పుడు చేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్నారు. వాళ్ళ నాన్న ఏమన్నా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లా? లేదు కదా! కాదు కదా! మన ఇష్టం మనది. ఓకే. రేపు మన పిల్లలు మనం చెప్పినట్టు ఇప్పుడు నేను యాక్టర్‌ని రా నాయనా నువ్వు కూడా చెయ్యి అని చెప్పేసి అంటే అవుతారా? అవ్వరు కదా! ఓకే. కాబట్టి నా ఇష్టం కొద్దీ నేను వచ్చా. ఓకే. నా కష్టం నేను పడుతున్నా. పడ్డాను, చాలా పడ్డాను. ఇక పర్వాలేదు, ఇప్పుడు కెరీర్ బానే ఉంది. ఓకే. ఏ ఇయర్‌లో హైదరాబాద్ వచ్చారు ఇక్కడికి మీరు? అప్పుడెప్పుడో పూర్వకాలం. చెప్పండి. తెలుసుకుందాం ఆ కష్టం మేము కూడా. ఇప్పుడు చూసేవాళ్ళకి కూడా తెలియాలి కదా! ఓకే. ఎంత కష్టం ఉంటదా సినిమా ఫీల్డ్‌లోకి వస్తే, ఎంత కష్టపడాలి, ఎలా సక్సెస్ అయితారని తెలుసుకోవాలి కదా! పడాలండి. ఇప్పుడు 2000 కంటే ముందే వచ్చాను. 2000 కంటే ముందే? ముందే వచ్చాను. ఓకే. వచ్చి సాఫ్ట్‌వేర్ కోర్సులు అవి ఇవి అని లిబర్టీ దగ్గర సాఫ్ట్‌వేర్ కోర్సులు అవి చేస్తూ ఉండేవాడిని. ఓకే. మా ఫ్రెండ్స్ అప్పటికే మోహన్ అని ఉన్నాడు. వాడు ఈసీఎల్ దగ్గర ఉండి సాఫ్ట్‌వేర్ కోర్సులు చేస్తా ఉండేవాడు. మా అందరికి స్ఫూర్తి అనమాట. సాఫ్ట్‌వేర్ చేస్తే ఏదో బాగుంటది అని. ఓకే. అఫ్ కోర్స్ ఇప్పుడు వాడు కూడా సాఫ్ట్‌వేర్ లో మంచి పొజిషన్ లోనే ఉన్నాడు. ఓకే. ఇంకా అలా అలా మనం కూడా చేద్దాం అని చెప్పేసి వచ్చాం. హైదరాబాద్ వచ్చాం. కానీ నేనేంటంటే హైదరాబాద్ వచ్చి సాఫ్ట్‌వేర్ కోర్సు జాయిన్ అయ్యి స్టోరీలు రాసుకుంటా ఉండేవాడిని. కథలు, సినిమా కథలు రాసుకుంటా కూర్చునేవాడిని డైరీలో. సాఫ్ట్‌వేర్ కోర్సు జాయిన్ అయ్యి దానికి కోడింగ్ నేర్చుకుంటా ఉంటారు. నేను మాత్రం ఇవి రాసుకుంటా ఉండే. మా అన్నయ్య ఎగతాళి చేసేవాడు, నువ్వేందబ్బా అది నేర్చుకోకుండా ఇవి రాసుకుంటున్నావని. అన్న నాకు ఎందుకో బాగా ఇష్టం ఇదంటే, ఎప్పటికైనా ఒక యాక్టర్ గా వెళ్ళాలి అనేది నా కోరిక అని చెప్పేసి అంటుండేవాడిని. నువ్వు భలే వెరైటీగా ఉన్నావే అనేవాడు. అంటే అప్పటి నుంచి అంతే కదా. అసలు సినిమాలు అనేది మనకు సంబంధమే లేని జోనర్ కదా. అయినా కానీ నేను రావాలనుకున్నాను అంటే ఏందో మొండి ధైర్యం. ఎప్పటికన్నా ఒకటి మనం అనుకున్నది సాధించాలి, సాధిస్తాము అన్న ధైర్యం అంతే. దాంతో అడుగు ముందుకేసాం. అలా అలా ఆ తర్వాత చిన్నగా ఏదో చేస్తూ ఉంటే అలా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఓకే. అయితే మీరు డైరెక్టర్ గా వచ్చారా, హీరోనా, విలన్ గానా, దేని పరంగా వచ్చారు అసలు ఇక్కడ వరకు? ఇష్టం నాకు హీరో విలను ఇవన్నీ సంబంధం లేదండి. యాక్టర్ అవ్వాలి. కానీ డైరెక్ట్ గా యాక్టర్ అంటే నవ్వుతారేమో. నేను అప్పుడు సన్నగా ఇలా ఉండేవాడిని. నువ్వేంట్రా యాక్టర్ ఏంట్రా అని చెప్పి ఎగతాళి చేస్తారేమోనని డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవుదామని ట్రై చేశా. చాలా ట్రై చేస్తే అది చివరికి ఏమైందంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్కౌట్ అవ్వాల. ట్రై చేశాను. అప్పుడు మాతృదేవోభవ సినిమా డైరెక్టర్ అజయ్ కుమార్ గారు, ఆయన దగ్గర జాయిన్ అవుదామని ట్రై చేశా. తర్వాత డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు ఉన్నారు. శివనాగేశ్వరరావు గారి అత్తగారిది మా ఊరు దగ్గరే అనమాట. మా రిలేటివ్స్ ఉంటారు అదే. అలా వెళ్ళి ట్రై చేశాను. అట్లా కూడా వర్కౌట్ అవ్వాల. ఇంకా చివరికి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవుదామని ట్రై చేశాను. మల్లాది శివనారాయణ గారని ఉన్నారనమాట. అప్పట్లో ఆర్టీసీ చైర్మన్ గా చేశారు. పొలిటీషియన్ ప్లస్ ఆర్టిస్ట్. ఆయన రికమెండేషన్ లెటర్ తీసుకొని వెళ్ళి అక్కడ చూపించి జాయిన్ అవుతానండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అని అడిగారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏం ఉండదండి ఇక్కడ, ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేసుకుని వెళ్తారంటే, మీరు ఏం చదువుకున్నారు అని అన్నారు. కంప్యూటర్ కోర్సులు చేశాను, బీకామ్ డిగ్రీ అయిపోయింది అని చెప్పంటే, సరే మీకు వేరే ఉద్యోగం ఇస్తాం, జాయిన్ అవుతారా అని అడిగారు. నేను జాయిన్ అవ్వను అంటే, సరే వీడేదో వెరైటీగా ఉన్నాళ్ళే అని చెప్పేసి వాళ్ళు కూడా వద్దులే అని అన్నారు. అయితే అక్కడ క్రేన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని కూడా ఉంటాయంట. వాటిలో అయినా జాయిన్ అవుతానన్నా. వేరే మా ఫ్రెండ్ లుముంబా అని ఉన్నాడు. అతను అప్పటికి అక్కడ జాయిన్ అయ్యి ఏదో చేస్తున్నాడు, క్రేన్ డిపార్ట్మెంట్ లోనే ఏమో చేస్తున్నాడు. ఎట్లన్నా కానీ సినిమాల్లో దూరాలి, ఫస్ట్ ఏదో దూరటానికి ఛాన్స్ అన్నట్టుగా నేను ట్రై చేశాను. ట్రై చేస్తే అసలు మీ వల్ల కాదు, వద్దు అని చెప్పేసి నన్ను వద్దన్నారు. చివరికి అది కూడా అయిపోయి, ఆ ప్రయత్నాలు అయిపోయినాయి. తర్వాత సైట్ సూపర్వైజర్ గా చేశాను కన్స్ట్రక్షన్ దాంట్లో. తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాడిని, సుబ్బారావు అన్నయ్య ఉండేవాడు మెహదీపట్నం. ఆ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటూ కొన్నాళ్ళు అన్నయ్యకి ఎస్టీడీ బూత్ ఉంటే అది చూసుకుంటా ఉండేవాడిని. ఇట్లా ఏదేదో అసలు నాకు అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు, ఎటు పోవాలి అర్థం కాలేదు. సినిమాల్లోకి పోవాలి అంతే కాన్సెప్ట్. అలా అలా చేస్తూ తర్వాత మళ్ళీ గ్రానైట్ లోకి వెళ్ళాను. గ్రానైట్ లో అన్ని తిరిగి మార్కెటింగ్ చేశాను, అంతా చేశాను. ఆ తర్వాత ఎక్కడో పేపర్ లో పడింది అనమాట, మొబైల్ రిపేరింగ్
నేర్పుతాము అని చెప్పేసి ఏదో పడింది. మొబైల్ రిపేరింగ్ నేర్పుతామని పేపర్లో పడగానే సరే ఇది నేర్చుకుందాం అని అనిపించింది నాకు. ఎందుకో ఫ్యూచర్ మొబైల్ టెక్నాలజీ ఉంటుంది అని చెప్పి అనిపించి తక్కువని నేర్చుకుందాం అనుకున్నా. డిసైడ్ అయితే మన దగ్గర దానికి ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు. 6,500 పే చేయాలి. మా ఫ్రెండ్ ఫోన్ చేసావు బావా మోహన్, ఫోన్ చేసి అరే బావా ఇట్లా కోర్స్ జాయిన్ అవ్వాలి, 6,500 అవుద్ది, నా దగ్గర డబ్బులు లేవురా, నీకు మళ్ళీ ఇస్తా, ఒకసారి ఇవ్వు అని చెప్పి అడిగాను. ఇంటికాడ నుంచి పంపించిన డబ్బులు బ్యాక్గ్రౌండ్ అయిపోతానే ఉంటాయి, ఉండవు. పంపిస్తారు ఇంటికాడ నుంచి, ఇంటి దగ్గర నుంచి పంపించేవాళ్ళు అప్పట్లో స్టార్టింగ్ లో. అవి అన్ని అయిపోతూ ఉంటాయి, ఉండవుగా. అట్లాని మనమేమి దుర్వ్యసనాలు ఏమి లేవు. అంటే తప్పుగా అనుకోకుండా ఒకటి అడుగుతాను, ఏ క్యాస్ట్ మీది? క్యాస్ట్ ఎందుకు, జస్ట్ క్యాజువల్ గా అడుగుతున్నాను. కమ్మ. ఓకే రైట్, చెప్పండి. ఓకే, అయితే అలా ఇక వాడు పంపించినప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్నా. మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్న తర్వాత వెంటనే సతీష్ గారు అని, నాతో పాటు గ్రానైట్ లో అప్పుడు వర్క్ చేసిన సతీష్ గారు, మనకు తెలిసింది ఒక చోట షాప్ ఉంది, వచ్చి చూడండి బాగుంటదేమో పెట్టుకో అని చెప్పేసి అన్నారు. అప్పుడే షాప్ చూసుకోవటం పెట్టడం జరిగింది అనమాట. సెల్ పాయింట్ పెట్టేసా వెంటనే పెట్టేశాను. అది బాగానే రన్ అవుతూ ఉంది. ఏ ఏరియాలో? అమీర్పేట. మన రాజ్యం అంతా అమీర్పేటే. రాజ్యం అంతా అమీర్పేటే. అక్కడ సెల్ షాప్ పెట్టాం. సెల్ షాప్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సెల్ ఫోన్ రిపేరింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాను, మ్యాక్స్ మొబైల్ అని. నా దగ్గర దగ్గర థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ నేర్చుకున్నారు. వేల మందికి నేర్పించాను. ఆ వేల మందిలో రీసెంట్ గా నేను ఒక చోట షూటింగ్కి వెళ్తే చీరాల్లో కుర్రాడు వచ్చాడు. సార్ నమస్తే వినోద్ సార్ అన్నాడు. నమస్తే, ఎవరు అన్నా. సార్ నేను మీ శిష్యుడిని సార్ అన్నాడు. ఎక్కడ శిష్యుడు, ఎప్పుడు అన్నాడు. సార్ 2010 లో మీ దగ్గర మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్నాను సార్, ఇదిగో ఫోటో అని చెప్పి నా ఫోటో కూడా చూపించాడు. ఓ అవునా, వెరీ గుడ్, ఏం చేస్తున్నావు ఇప్పుడు? మీ దయ వల్ల బాగుంది సార్, ఇప్పుడు దగ్గర ఒక 3 కోట్లు సంపాదించుకున్నాను సార్. సెల్ ఫోన్ రిపేరింగ్ నేర్చుకొని 3 కోట్లు సంపాదించాను సార్. ఈ బిల్డింగ్ మీరు 10 కోట్లు సంపాదించారా? మరి చెప్తా, అది కూడా చెబుతా. ఈ బిల్డింగ్ ఇదంతా నాదే సార్. 3 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టించాను, షాప్ బ్రహ్మాండంగా నడుస్తా ఉంది, అట్లా అని చెప్పి చూపించాడు. వెరీ హ్యాపీ. అట్లా చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్, ఇండియా వైడ్ గా వచ్చి నేర్చుకునేవాళ్ళు, వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా. అఫ్ కోర్స్ నేను అలా నేర్చుకోవటం వల్ల నేను ఒక 2 కోట్లు సంపాదించాను. 2 కోట్లు నేను కోర్స్ నేర్చుకొని అందరికి నేర్పించడం ద్వారా కొంత సంపాదించాను. షాప్ పెట్టి కొంత సంపాదించాను. అఫ్ కోర్స్ అలా బానే ఉంది లైఫ్ అంతా బ్రహ్మాండంగా సంపాదించాను. కానీ తృప్తి లేదు. సినిమాల్లోకి వెళ్ళాలి, చిన్నగా వాటన్నిటిని వైండప్ చేసి మరీ ఇండస్ట్రీలోకి వచ్చా. తర్వాత సాఫ్ట్వేర్, మల్టీమీడియా ఇట్లాంటివి కూడా పెట్టాను. అయ్యో, బిజినెస్ చేశారు. అసలు మనం చేయని బిజినెస్ ఏందండి, ఇదేంటి ఏమంటారు, కాఫీ వెండింగ్ మిషన్ కూడా పెట్టా. బట్టలు కొట్టుంటారు కదా, రెడీమేడ్ టీ షర్ట్స్ అవి ఇవి, అది కూడా పెట్టా. పెట్టని ఏమి లేదు, చాలా చేసి అన్ని సక్సెస్ అయినాయి. ఏవి సక్సెస్ అవ్వలే. సక్సెస్ అయింది నాకు తెలిసి, నేను చేసింది మాత్రం సక్సెస్ అయింది. అంటే నేను నేర్చుకొని నేను ఏదైతే చేశానో దాంట్లో మాత్రం సక్సెస్ అయ్యా. ఏది, సెల్ ఫోన్ రిపేరింగ్ మొబైల్ షాప్ లో సక్సెస్ అయ్యాను. అలాగే ఇన్స్టిట్యూట్ పెట్టి అది కూడా సక్సెస్ అయ్యాను. నాకు తెలియని మల్టీమీడియాలో వేలు పెట్టా. ఒక ఫ్రెండ్ ఏమన్నాడంటే, అంటే ఫ్రెండ్స్ లో మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ ఉంటారు కదా, ఒకడు ఏం చేశాడంటే, అరే నేను చూసుకుంటాను, నీకెందుకు ఇన్స్టిట్యూట్ పెట్టే అది ఇది అంటే పెట్టే. తీరా పెడితే ఏమైంది, వాడు బొక్కేసాడు. బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది. డైరెక్టర్ క్రిష్ గారు వచ్చి ఓపెన్ చేశారు. అంత బ్రహ్మాండంగా జరిగింది. కట్ చేస్తే కొన్ని రోజులకి, ఒక 1 year తర్వాత అంత డ్యామేజ్ చేసేసాడు వాడు. దాంతో ఎంత నష్టం వచ్చింది అప్పుడు? లక్షల్లోనే. అంటే ఇంకా అది తీసేసాం. ఆ తర్వాత ఇంకొకరు ఎవరు వచ్చి సాఫ్ట్వేర్ పెడదాం బాగుంటది అంటే అది పెట్టా, అది వేస్టే. అట్లా అన్ని. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మనకి తెలియని పని అన్నెసరీగా చేయకూడదు. అవును, కరెక్ట్. నువ్వు చెయ్యాలి అని అంటే అది నేర్చుకొని చెయ్యాలి, లేకపోతే చేయకూడదు అసలు అని అర్థమైంది. తర్వాత ఈ సాఫ్ట్వేర్, మల్టీమీడియా, మొబైల్ ఇవన్నీ నడుస్తున్న టైంలోనే నా దగ్గర శిష్యుడిగా చేసిన రామారావు అనే అబ్బాయి, సార్ మా అన్న కరుణ్ కుమార్ అని రాజమౌళి గారి దగ్గర
చేస్తున్నాడు సార్. రాజమౌళి గారి దగ్గర యమదొంగ సినిమా జరుగుతుంది, మీరు ఏమైనా చేస్తారా అని అంటే పోయి కలిస్తే ఒక క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. విలన్ పక్కన ఒక రౌడీ. అది చేయటం జరిగింది. రాజమౌళి గారి దాంట్లో చేశాను. చేస్తే రాజమౌళి గారు ప్రతిసారి తమ్ముడు ఏం పేరు నీ పేరు అని అడిగారు. ఫస్ట్ డే అడిగితే వినోద్ సార్ అని చెప్పారు. వినోద్ నువ్వు ముందుకురా అని చెప్పేసి నన్ను ముందుకు పిలిచి మరి కొన్ని షార్ట్స్, ఎన్టీఆర్ గారి కాంబినేషన్ కొన్ని షార్ట్స్ ఇట్లా కొన్ని పెట్టేసరికి అబ్బా అందరూ ఆశ్చర్యపోయారనమాట. అరే నీలో ఏదో స్పార్క్ నచ్చింది సార్కి, ప్రతిసారి నిన్నే కలవరిస్తున్నారు బాగా, అసలు ఇంతవరకు మా పేరు కూడా అడగలేదు అని చెప్పి ఇట్లా అని వెళ్ళి కలువు, నీకు మంచి బ్రేక్ వస్తుంది, వెళ్ళి కలిస్తేగా మళ్ళీ కలవలేదు ఇంతవరకు. ఎందుకని? సిగ్గు, మొహమాటం, బిడియం, అది ఇది ఇంకేమైనా ఉంటే అవన్నీ అనమాట. సినిమా ఇండస్ట్రీలో ఏమి ఉండకూడదు కదా. ఉండకూడదు కానీ ఉన్నాయి కదా, అందుకే లేట్ అవుతుంది. అట్లా ఎవరిని కలవటానికి అంటే వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెడతానేమో అన్న ఫీలింగ్, అంటే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో, మనం పోయి డిస్టర్బ్ చేయటం ఎందుకు, అది ఉంటది. ఫస్ట్ సినిమా యమదొంగ నుంచి స్టార్ట్ చేశారా? అది రెండో సినిమా. నా ఫస్ట్ సినిమా లక్ష్మి. ఎంత ఇచ్చారు దానికి రెమ్యునరేషన్? వెంకటేష్ గారి లక్ష్మి ఫస్ట్ రెమ్యునరేషన్ 500. 500 ఎప్పుడు, ఏ ఇయర్ లో? 500 చాలా కాలం నా దగ్గర దాచుకున్నాను. 2006లో. 2006 నుంచి స్టార్ట్ అయింది. 2006 19 ఏళ్ళు అవుతుంది. ఓకే. ఫస్ట్ రెమ్యునరేషన్ అది. అంటే దాంట్లో జాయిన్ అవ్వటానికి కూడా ముందు ఏంటంటే నాకు అసలు ప్రాసెస్ తెలియదు, ఎలా పోవాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం తెలిసేది కాదు. నేను మా ఫ్రెండ్ రాజేష్ అని ఉండేవాడు. ఇద్దరం కలిసి అరే మనం ఎట్లయినా సినిమాల్లోకి వెళ్ళాలి, ఏం చేస్తే వెళ్తామని అంటే వాడు ఒక సలహా ఇచ్చాడు. ఏమనంటే అన్న మనం జూనియర్ ఆర్టిస్ట్గా వెళితే కనుక రోజు సినిమా షూటింగ్లకి వెళ్ళొచ్చు, ఆ సినిమా షూటింగ్లకి వెళ్తూ ఉంటే మనం ఇంకా స్టార్లు అయిపోవచ్చు అని సలహా ఇచ్చాడు. ఓహో ఇదేదో బాగానే ఉంది. జూనియర్ ఆర్టిస్ట్ అంటే కొత్తగా వచ్చేవాళ్ళని జూనియర్ ఆర్టిస్ట్ అంటారేమో, జూనియర్స్ సీనియర్స్ అంటారు కదా, అట్లానేమో అని చెప్పేసి నేను కూడా సరే సరే అని చెప్పేసి ఇద్దరం కలిసి బండేసుకొని వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీస్ ముందు ఆపి, ఇదేనా జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీస్ అని అడిగాం. అక్కడ కూర్చున్నాడు. ఇదే అన్నారు. ఎందుకు బాబు అన్నారు. అంటే దీంట్లో జాయిన్ అవ్వాలి మేము అని చెప్పి అన్న. వాళ్ళు కిందకి మీదకి చూసి ఇది మీకు పనికి వచ్చేది కాదు బాబు, వద్దు వెళ్ళండి మీరు చేయలేరులే ఇది అని అన్నారు. మా ఆఖరికి మనం జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరామా, జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా రానియకుండా తొక్కేస్తున్నారా అనుకున్నాం. అనుకుని అట్లా తిరుగుతున్న క్రమంలో అప్పట్లో ఫొటోస్ ఉండేవి. ఫొటోస్ తీసుకొని తిరుగుతూ ఉంటే ఇక్కడ వినాయక్ గారి ఆఫీస్ లక్ష్మీ సినిమా అని అంటే వెళ్ళి కలిసాం. తోట రామకృష్ణ గారు కో డైరెక్టర్ గారు, ఆయనకి ఫోటో ఆయనకి పేరు రాసి ఇచ్చి వచ్చాం. 3 days తర్వాత ఏమో ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి వినోద్ గారేనా వినాయక్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం అన్నారు. ఇది అసలు ఫస్ట్ టైం కదా ఒక ఆఫీస్ నుంచి ఫోన్ అనేది, ఫస్ట్ టైం నాకు వినాయక్ గారి ఆఫీస్, వినాయకుడి దగ్గర నుంచి నాకు ముహూర్తం ఓకే అయింది అనుకున్నా. పిలిచారు, వెళ్ళాం. ఉమెన్స్ కాలేజీలో షూటింగ్ చేశారు. ఒక నైట్ షూటింగ్ జరిగింది. వేణుమాధవ్ గారి కాంబినేషన్ చేశాం. ఇప్పుడు కూడా ఆ కామెడీ ఎపిసోడ్స్ చూపిస్తుంటే పక్కన నేను ఉంటాను. అంటే ఫేస్ అంతా బయట ఒకలాగా ఉంటుంది, డిఫరెంట్ ఫేస్ లో కనపడుతున్నారు. మీరు చెప్పిన సినిమాల్లో కూడా ఇప్పుడు ఆలోచిస్తే చూస్తాం కదా, రెగ్యులర్ గా చూస్తా ఉంటాం. అప్పుడప్పుడు నా ఫేస్ కూడా ఏంటంటే పెక్యులర్ ఫేస్ కాదు, పెక్యులారిటీ ఉందనుకోండి, పర్సనాలిటీ కానీ ఫేస్ కానీ పెక్యులర్ గా ఉంటే ఏమవుద్దంటే ఒకసారి చూస్తే అది గుర్తుండిపోయింది, మళ్ళీ ఎప్పుడు చూసినా ఆడు కనపడతా ఉంటాడు, గుర్తుపడతారు. నాదేంటంటే సాధారణమైన ఫేస్, అంటే కామన్ ఫేస్ అంటారు కదా, కామన్ ఫేస్. కాబట్టి నేను ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ కనపడుతుంది కానీ నేను కనపడను. అది నాకు ప్లస్సే నిజానికి. అంటే స్పెషల్గా నాకు ఐడెంటిఫికేషన్ రావడానికి టైం పడుతుంది కానీ యాక్టర్గా నాకు అది హ్యాపీ. అట్లా అనమాట. అట్లా లక్ష్మీ సినిమా చేశాను, తర్వాత యమదొంగ, ఆ తర్వాత రంగాది దొంగ, ఇట్లా చేసుకుంటూ పెద్ద బ్రేక్లు ఏమైనా పడ్డాయా? స్క్రీన్ పెద్దగా వచ్చింది? స్క్రీన్ పెద్దగా అంటే చాలా సినిమాలు చేశానండి, కాకపోతే అవి చిన్న సినిమాలు. నేను లీడ్ రోల్ గా చేసిన సినిమాలు కొన్ని సినిమాలు చెప్పండి. ల్యాంప్ అని రిలీజ్ కి రెడీగా ఉందండి, నేను హీరో దాంట్లో. సూపర్. దాని తర్వాత ఇది నా సెల్ఫీ అని ఇంకో సినిమా చేశాను, దాంట్లో కూడా నేను హీరో. నెక్స్ట్ చంద్రోదయం అని చంద్రబాబు నాయుడు గారి బయోపిక్ చేశాను 2019 ఎలక్షన్ టైంలో, దాంట్లో నేనే హీరో. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ నేనే.
ఆ తర్వాత రీసెంట్ గా తెలుగుడు అని చేశాను మొన్న ఎలక్షన్స్ అప్పుడు. దాంట్లో కూడా నేనే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్. ఓకే. ఇంకా దానికంటే ముందు చేశాను మా తల్లి అని ఒక సినిమా చేశాను, లవర్ బాయ్ అని యాంటీ హీరోగా చేశాను. ఇట్లా కొన్ని సినిమాలు. మరి ఎందుకు పెద్ద సినిమాలు ఎందుకు రాలేదు? ఎన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ ఎంత హైప్ ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? మైనస్ నాదే. ఏంటది? ఎవరు తొక్కలేదు పీకలేదండి. ఇండస్ట్రీలో అంటారు కదా ఎదగనివ్వరని. ఎవరిని పట్టించుకొని తొక్కుతా ఉండేంత టైం ఎవరికి ఉండదండి. ఇండస్ట్రీలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. కాకపోతే ఏంటంటే నేను కొన్ని సబ్జెక్టుల్లో వీక్ అంతే. యాక్టింగ్ బాగా చేస్తాను, నాకు ఆ కళ ఉంది. కానీ నేర్చుకున్నారు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాను. అవునండి, రాజశేఖర్ పాండే గారని మా గురువు గారు, ఆయన దగ్గరే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. మా కిషోర్ దాస్ అన్నయ్య తీసుకెళ్లారు. అంటే లక్ష్మీ సినిమా చేసి యమదొంగ చేసిన తర్వాత ఓకే మనం యాక్టింగ్ నేర్చుకుని వెళ్తే ఇంకా బాగుంటది అని చెప్పేసి నన్ను తీసుకెళ్లి కిషోర్ దాస్ అన్నయ్య అక్కడ. ఎలా తెలుసు కిషోర్ దాస్ గారు మీకు? కిషోర్ దాస్ గారు మా ఫ్రెండ్ సుమంత్ అని ఉన్నాడు, సుమంత్ ద్వారా పరిచయం అన్నమాట. అప్పుడు అంతకంటే ముందు సరసం పెద్దలకు మాత్రమే ప్రోగ్రామ్ మేము చూస్తా ఉండేవాళ్ళం అనమాట. అట్లా చూస్తున్న మనిషిని బయట చూడటం, అంత క్లోజ్ అవ్వటం నా ఫస్ట్ కిషోర్ దాస్ గారే. అసలు సినిమాకి సంబంధించి వేరే వాళ్ళు ఎవరు పరిచయం లేదు అట్లా. ఆ తర్వాత మేము ఎప్పుడైతే అట్లా కలుసుకున్నామో ఇంక అప్పటి నుంచి అలా లేదు, ఇంకా గ్యాప్ లేదు, విడిపోలే. 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు. సో 2006 నుంచి కష్టపడుతున్నారు ఇండస్ట్రీలోకి వచ్చి. ఇప్పుడు సినిమాలకు హీరో చేస్తున్నారు. గతంలో ఇంకేమైనా పెద్ద హీరోలతో చేసినవి ఏమైనా ఉన్నాయా? 70 సినిమాలు అన్నారు కదా. చిరంజీవి గారితో చేశానండి. ఏ సినిమా? ఆచార్య. యమదొంగ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో చేశాను. లక్ష్మీ వెంకటేష్ గారి కాంబినేషన్, రాజీవ్ కనకాల గారు. నాకేందంటే పెద్ద పెద్ద హీరోలతో చేశారు, సైడ్ క్యారెక్టర్ అని చేశారు. మరి ఎందుకు పెద్ద క్యారెక్టర్ ఇంకా పర్లేదు సినిమాల్లో? అదే చెప్తుంది, పెద్ద క్యారెక్టర్స్ చేస్తున్నాను, కాకపోతే అవి చిన్న సినిమాలు అవుతున్నాయి. ఓకే. అవి చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడానికి కష్టం, తర్వాత రిలీజ్ అయినా ఎంతవరకు రీచ్ అవుతుందో అది కష్టం. పెద్ద సినిమాలో పెద్ద క్యారెక్టర్ పడాలి, అది హిట్ అవ్వాలి, అప్పుడే మనకు బ్రేక్ వస్తుంది. అప్పుడు దాకా మన సావు మనం సావాల్సిందే. సో ఇండస్ట్రీని ఏలేదు ఎక్కువ కమ్మోళ్ళు అంటారు. సో మీరు కూడా అదే కదా, ఛాన్స్లు ఇవ్వలేదు ఎవరు మీకు ఆ టైప్? అట్లా ఏం ఉండదండి. అట్లే నిజానికి ఏంటంటే అంటే నేను అన్నట్టు కాదు, అంటా ఉంటారు అంతే. మనకు ఎంత మటుకి, ఎందుకంటే మేము వినేవాళ్ళం, మీరు చూసేవాళ్ళు, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అంటుంటారు కానీ అది అంత కరెక్ట్ కాదు. మీరు అక్కడ యూజ్ చేయలేదు ఆ పేరు? అందరు ఉంటారు అంటే యూజ్ చేయలేదు అని అంటే చేయలేదు, చేసినా పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ఎవరు అంత పట్టించుకొని అబ్బో వీడికి అమ్మవాడు కాబట్టి వీడికి ఇవ్వాలి, క్యాష్ ఫీలింగ్స్ ఏముండవు అని ఎవరు తీసుకునే వాళ్ళు ఉంటారు. కావాలంటే ఏంటంటే అది చూపించి మనల్ని పక్కన పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ అది దానివల్ల మనల్ని నెత్తిన పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉండరు. ఎందుకంటే ఆ మధ్య నాకు ఎదురైనాయి కొన్ని అనుభవాలు. ఎట్లా అంటే కిషోర్ దాస్ అన్న ఏమన్నారంటే, ఇండస్ట్రీలో మొత్తం మీ వాళ్ళే ఉన్నారు, నువ్వు వెనక చౌదరి అని తగిలిచ్చు, అసలు అందరూ పీల్చి ఇస్తారు నీకు అని చెప్పేసి అన్నారు. సరే అని తగిలిచ్చా కొన్నాళ్ళు. తగిలిస్తే ఏమైందంటే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడిషన్ అనేవాళ్ళు, అంటే కొంతమంది ఆడిషన్ ఇచ్చేవాడిని. చాలా బాగా చేసావే, ఏం పేరు నీ పేరు? వినోద్ చౌదరి. సరే తర్వాత రాలే. ఓకే చెప్తాం. ఆడ పైన డైరెక్టరు చౌదరి ఉండేవాడు, ప్రొడ్యూసర్ కూడా చౌదరి అనే ఉండేవాడు, కానీ కింద ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఓకే, అంటే అందరూ అలా ఉంటారని కాదు, ఎక్కడో ఒకరు అరా ఏం చేసేవాళ్ళు అంటే తీసి పక్కన పడేసేవాళ్ళు, కావాలని వీడికి ఎందుకు మనం ఇవ్వాలి, అట్లా కొన్ని జరిగినాయి. అరే ఇదేదో తేడాగా ఉంది అని చెప్పేసి తోక కట్ చేసుకుని సైలెంట్ గా మన పని మనం చేసుకుంటూ పోతాం. ఏం లేదు, అంటే చౌదరీస్లో కూడా ఎలా ఉంటారంటేనండి, ఓకే టాలెంట్ ఉంటే ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, ఎవరైనా పర్వాలేదు మనం ప్రోత్సహిద్దాం అనే వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు. కొంతమంది ఎలా ఉంటారంటే అమ్మో వీడు చౌదరి అని ఫీలింగ్తో నేను ఇచ్చాను అనుకుంటారేమో అని కూడా ఇవ్వని వాళ్ళు ఉంటారు చౌదరీస్లో కూడా. మళ్ళీ టూ టైప్స్ ఉంటారు. ఇక 2 టైప్స్ ఉంటారు. ఒకసారి నాకు భలే చేదు అనుభవం ఎదురైంది. ఒకసారి ఒక దీంట్లో హీరో కావాలి అని చెప్పేసి అంటే ఎవరో చెప్తే వెళ్ళి కలిసాను. వెళ్ళి కలిస్తే ఓ బాగున్నావు, భలే ఉన్నావు, వెరీ గుడ్, అది ఇది అని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఆయన ఏదో సెల్ఫ్ డబ్బా ఆయన కొట్టుకుంటే ఎంతకి మీదే ఊరు? ఓ ఆ ఊరా, ఆ ఊర్లో అందరూ వాళ్ళేగా అన్నాడు. అవును సార్ అన్న. సర్లే
కలుద్దాం మళ్ళీ, నువ్వు హైట్ అయిపోతావు, హీరోయిన్ పొట్టిగా ఉంది, నువ్వు బాగా హైట్ అయిపోతావు, నెక్స్ట్ వేరే ఏమైనా ఉంటే చెప్తాలే చిన్న క్యారెక్టర్. ఓకే, క్యాస్ట్ వల్ల కలిసి వచ్చేవి ఉన్నాయి, నష్టపోయి కూడా ఉన్నాయి. కలిసి వచ్చే వాటికంటే నష్టపోయే ఎక్కువ ఉన్నాయండి. అలా ఎన్ని నష్టపోయారు మీరు? అలా జరుగుతానే ఉండేవి కొన్ని కొన్ని. ఓకే, అంటే ఇప్పుడు నేనైతే అవన్నీ చూడనండి, ఫస్ట్ టాలెంట్ చూడాలి ఎప్పుడు కూడా. అంతే కదా, టాలెంట్ చూసి వాళ్ళు ఎవరైతే మనకేంది టాలెంట్ చూసి టాలెంట్ ఉన్నవాడిని ప్రోత్సహించాలి అంటాను నేను. కానీ కొంతమంది ఏంటంటే టాలెంట్ ఉన్నా కానీ వీడు మనవాడు కాదు కాబట్టి పక్కన పెడదాం అన్న ఫీలింగ్ లో పోతున్నారు. ఓకే, మీరు అన్నట్టు ఏదో కమ్మవాళ్ళు చాలా బోలెడు ఎంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో అని చెప్పి మీరు అంటున్నారు కదా, ఆ ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు ఎవరు లేరు. ఆ పెద్ద పెద్ద వాళ్ళకి మనం అసలు కనపడం కలవం, మనల్ని పట్టించుకోరు. అలాంటప్పుడు ఎందుకు అది ఉన్నా గానీ ఉపయోగం లేదు. ఎవడు దేకడండి, నీలో విషయం ఉండాలి. కాకపోతే నువ్వు వెళ్ళి వాళ్ళని 1కి 10 సార్లు కలవాలి, విసిగించాలి, కలవాలి, అవసరమైతే ఏదైనా చేయటానికి రెడీగా ఉండాలి. మనం అది లేదు, అదే మైనస్ నాకు ఆ సబ్జెక్ట్ లో, నాకు మైనస్ మార్కులే. ఓకే, రైట్. ఎప్పుడైనా అనిపించిందా మీకు మనకెందుకు ఇదంతా, బిజినెస్ ఏదో పెట్టుకున్నారు, సక్సెస్ అయినా ఇవన్నీ ఇండస్ట్రీ మనకు అనవసరం, ఇబ్బంది ఎందుకు? ఎప్పుడైనా ఇండస్ట్రీని వదిలేసి బిజినెస్ కరెక్ట్ అనిపించింది ఎప్పుడైనా లైఫ్ లో? అసలు నాకు ఆ ఉద్దేశమే లేదండి, అనిపించలేదు, లేదు, రాదు కూడా. ఎందుకంటే ఇదే కదా అనుకున్నాను. ఇంకా నేను ఇష్టమైన ఫీల్డ్ లో నేనున్నా. అది కష్టం అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, లాభం రావచ్చు, లాభం రాకపోవచ్చు, పేరు రావచ్చు, పేరు రాకపోవచ్చు. ఇంకా అందుట్లో నేను ఇంకా చాలా అదృష్టవంతుని అనుకోవచ్చు. నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు లేరు. ప్లస్ అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక 5-6 సినిమాల్లో హీరోగా చేశానంటే ఇంకా అంతకు మించిన అదృష్టం ఏముంది చెప్పండి. అవి ఎంత సినిమాలు ఏంటి, ఎంతవరకు రిలీజ్ అయినాయి పక్కన పెడితే చేశానుగా, హీరో అనిపించుకున్నాం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఇండస్ట్రీలో మంచి పేరే ఉంది. వీడికి ఇస్తే డెడికేటెడ్ గా చేస్తాడు, టాలెంట్ ఉన్నాడు అనేది పేరు సంపాదించుకున్నాం. అంతకంటే కావాల్సింది ఏముంది? ఎవరిగోలా వరదైనా ఒక ప్రోగ్రామ్ చేసేవాడిని నేను TV9 లో. ఎవరిగోలా వరద అనే ప్రోగ్రామ్ అంటే ఏంటంటే కిషోర్ దాస్ గారు దానికి యాంకర్, అంజద్ బాబు గారు డైరెక్టర్, నేను దాంట్లో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ చేసేవాడిని. అంటే మాస్క్ పెట్టుకుంటే నా ఫేస్ కనపడదు, హిడెన్ యాక్టర్. మీరు గోస్ట్ రైటర్ని విని ఉంటారు కదా, గోస్ట్ యాక్టర్ నేను. గోస్ట్ యాక్టర్ అంటే విచిత్రం కదా, మీకు ఫస్ట్ టైం విని ఉంటారు. గోస్ట్ యాక్టర్ అంటే నేనెవరో తెలియదు, కానీ నేను క్యారెక్టర్ చేసేవాడిని. అలా ఒక 5.5 years అట్లా చేశానండి. చాలా ఎపిసోడ్స్ చేశాను. అలా చేస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నాను. కానీ అవి చేసేటప్పుడు నాకు ఇన్స్టిట్యూట్స్ ఉండేవి, మొబైల్ రిపేరింగ్ ఇవన్నీ ఉండేవి కదా. నాకు మంత్లీ ఒక 3 lakhs ఎక్స్పెండిచర్ ఉండేది. రెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కి శాలరీస్ కానీ ఇవన్నీ కలిపితే ఒక 3 lakhs దాకా నాకు ఎక్స్పెండిచర్ ఉండేది. కానీ నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి 600కి 700కి రెమ్యునరేషన్ తీసుకుని అక్కడ చేసేవాడిని. అంటే రోజుకు 10,000 ఇక్కడ ఖర్చు అవుతా ఉండేది. అక్కడికి వెళ్ళి 600, 700 డబ్బులకి అక్కడ చేసేవాడిని. ప్యాషన్. ఆ 500 కూడా మళ్ళీ సాయంత్రానికి ఏదో పునుగులు బజ్జీలను అదేనో ఇదేనో ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టుకుని వచ్చేవాళ్ళం. కానీ అందరూ ఆశ్చర్యపోయాడు, ఇంత పిచ్చి ఏంటరా బాబు నీకు అని చెప్పేసి. అట్లా అవన్నీ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులకి అసలు వాల్యూ ఉండదు, తీసేస్తారు, నిజమేనదంతా? అంటే చాలా మందికి జూనియర్ ఆర్టిస్టులకి, కొత్తగా వచ్చే ఆర్టిస్టులకి తేడా తెలియదండి. జూనియర్ ఆర్టిస్ట్ అంటే లైక్ ఒక క్రౌడ్ అంటే జనంలో ఇప్పుడు మీకు సంత సీన్ తీయాలి, సంత సీన్ లో నిజంగా సంతకెళ్ళి మనం తీస్తే ఒక కెమెరా పెట్టి ఒక హీరోయిన్ అక్కడ ఉంటే జనం ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కాదు. వచ్చి హీరోయిన్ ని షేక్ హ్యాండ్లు ఇవ్వటం, హీరోని ఫోటోలు దిగటం, సెల్ఫీలు ఇబ్బంది పెడతారు. కాబట్టి సంత సెటప్ వేస్తారు, జూనియర్ ఆర్టిస్టులను పెడతారు. జూనియర్ ఆర్టిస్టులు అయితే మాట వింటారు. ఇటు నుంచి అటు వెళ్ళండి, అటు నుంచి ఇటు రండి, మీరు కూరగాయలు తీసుకుంటా ఉండండి, మీరు ఎవరు ఆయన చూడొద్దు ఆమెను చూడొద్దు అంటే వీళ్ళు మాట వింటారు. మామూలు జనం అయితే మాట వినరు. ఆ సాధారణ జనం ప్లేస్ లో ఈ జూనియర్ ఆర్టిస్టులు పెడతారు. ఇక్కడ చేసే ఆ హీరోయిన్ లేకపోతే ఇంకో క్యారెక్టర్ వచ్చి అమ్మటం, కొనటం ఇట్లాంటివన్నీ ఉంటాయి. అక్కడ ఉండే వాళ్ళంతా ఆర్టిస్టులు. అర్థమైందా? చాలా మంది తెలియక కొత్తగా వెళ్తే, జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్తే మనకి ఇది ఉంటుంది, అది ఉంటుంది. జూనియర్ ఆర్టిస్ట్ గా నాకు అప్పుడప్పుడు కలుస్తుంటారండి. 30-40 ఏళ్ళు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి అంటారు, కానీ అదే 500 అదే 600 రెమ్యునరేషన్. వాళ్ళతో పాటు వచ్చిన ఆ 30-40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న
పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరైతే ఉంటారో, సపోజ్ బ్రహ్మానందం గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళు రోజుకి 5 లక్షలు తీసుకుంటారు. మరి 5 లక్షలు తీసుకునే వాళ్ళు ఎక్కడ, 500 తీసుకునే వాళ్ళు ఎక్కడ? ఇద్దరు ఆర్టిస్టులే. ఈడు జూనియర్ ఆర్టిస్ట్, ఎన్నాళ్ళున్నా 500 ఇస్తారు. అదే యాక్టర్ అనే వాళ్ళకు వాళ్ళ టాలెంట్ ని బట్టి వాళ్ళకి మంచి క్యారెక్టర్స్ పడితే వాళ్ళు అలా అలా వెళ్ళిపోతా ఉంటారు. మనం యాక్టర్ అవ్వడానికి మనం ట్రై చేయాలి. జూనియర్ ఆర్టిస్ట్ గా ఎన్నాళ్ళున్నా ఉపయోగం లేదు. ఇండస్ట్రీలో పాపం చాలా ఉంటాయి. జూనియర్ ఆర్టిస్టులు అంటే కృష్ణానగర్ లో 5కి పొద్దున్నే వెళ్తా ఉంటారు, బస్సులు ఎక్కి తీసుకెళ్తారు. ఒకసారి డబ్బులు ఇవ్వరంట, డబ్బులు ఇస్తారా? అవునవును, జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ. జరుగుతూనే ఉంటాయి. జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకి కష్టాలు ఉంటాయి పాపం. ఒక నెలలో 10 రోజులు వర్క్ వస్తే 5,000, నెలకి 5,000 ఎలా వాళ్ళు గెట్ ఆన్ అవుతారు చెప్పండి? అది కష్టం కదా. అదే యాక్టర్ అయితే రోజుకి 5,000 ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. అందుకని చెప్తుంటా, ఎవరన్నా అంటే అకాడమీ పెట్టాను, ఫిల్మ్ అకాడమీ స్టార్ట్ చేసి, వినోద్ ఫిల్మ్ అకాడమీ, ఆ అకాడమీలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఆర్టిస్టులుగా తీర్చిదిద్దుతా ఉంటాను. యాక్టర్స్ ఆర్ నాట్ బోర్న్ బట్ మేడ్ అంటాను నేను. నటులు పుట్టరు, తయారవుతారు. అంతే కదా. పుట్టుకతో నటులు ఎవరు ఉంటారండి? అంటే నీకు కొంత టాలెంట్ ఉంటుంది, అఫ్ కోర్స్ టాలెంట్ ఉండొచ్చు, కానీ ఆ టాలెంట్ కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత ఎలా చేయాలి, సినిమా అంటే ఏంటి, డైలాగ్ డెలివరీ ఏంటి, డిక్షన్, మాడ్యులేషన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ తెలియాలి యాక్టర్ అనేవాడికి. నవరసాలు తెలియాలి, చతుర్విధ అభినయాలు తెలియాలి, రకరకాల వేరియస్ సిచ్యువేషన్స్ లో ఎలా యాక్ట్ చేయాలో తెలియాలి. ఇట్లాంటివన్నీ తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీ అవుతుంది యాక్టింగ్ చేయటం. చాలా మంది ఏమనుకుంటారంటే, యాక్టింగ్ ఏందండి నేర్చుకునేది, మేము చిన్నప్పటి నుంచి చేయట్లేదు యాక్టింగ్. పెద్ద హీరోలు నేర్చుకుంటున్నారు. పెద్ద హీరోలు నేర్చుకుంటారండి. అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళందరూ నేర్చుకొని వచ్చిన వాళ్ళే. చాలా మందికి తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి, పెద్దవాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా వచ్చారు, మనకేమో అవకాశాలు ఇవ్వట్లేదు, ఎవరు మనల్ని దేకట్లేదు అని అంటారు. వాళ్ళు కూడా నేర్చుకుని వచ్చితేనే సక్సెస్ అయ్యారు. లేకపోతే ఎందుకు అవుతారండి? ఎవరైనా ఏ ఫీల్డ్ లో అయినా కష్టపడితేనే ఫలితంగా, ఏ ఫీల్డ్ లో అయినా నేర్చుకొని రావాల్సింది. చిరంజీవి గారు నేర్చుకునే వచ్చారు, నాగార్జున గారు నేర్చుకునే వచ్చారు. అసలు నేర్చుకోకుండా వస్తే ఆ కష్టాలు వేరే ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వీఆర్ గారు, వీళ్ళందరూ కూడా నేర్చుకునే వచ్చారండి అనొచ్చు. అప్పుడు ఏమైనా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి? అడుగుదాం అనుకున్నాను. ఆ క్వశ్చన్ అడుగుతారని నేనే ఆన్సర్ కొట్టుకుంటున్నాను. అప్పుడు వాళ్ళు నాటకాల ద్వారా నాటకాలు వేసి వాళ్ళ డైరెక్టర్లు, ఇదిగో ఇది మాడ్యులేషన్ ఇలా ఉండాలి, డిక్షన్ ఇలా ఉండాలి, ఈ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, ఇట్లాంటివన్నీ నేర్పిస్తే వాళ్ళు చేసి నాటకాల్లో రాటుదేలి అప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. వాళ్ళు డైరెక్ట్ గా సినిమాల్లోకి రాలే. మరి కొత్తగా వచ్చే జూనియర్ ఆర్టిస్టులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎక్కడెక్కడ నుంచి, ఇప్పుడు ఆంధ్ర నుంచి ప్రతి ఒక్కరు నేను వెళ్ళా ఒకసారి నైట్ తెల్లారుజాను అక్కడికి, చాలా మంది, ఒక 500-600 మంది ఉన్నారు. లేడీసే కానీ, జెంట్సే కానీ, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మరి వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీ ద్వారా ఏమైనా హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి? ఏమండి, నేను జూనియర్ ఆర్టిస్ట్లా, సీనియర్ ఆర్టిస్ట్లా అనే దాన్ని పక్కన పెడితే, ఎవరైనా స్కిల్ నేర్చుకుంటే, అది నిజంగా వాడు టాలెంట్ అయి ఉండి స్కిల్ కనుక నేర్చుకున్నాడంటే వాడు ఒక స్థాయికి వెళ్ళొచ్చు. నేను ఒకసారి ఇంటర్వ్యూలో చూశానండి, మన కలర్ ఫోటో హీరో ఉన్నారు కదా, సుహాస్ గారు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక పాపం జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళాడంట. ఒకసారి జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్తే జూనియర్ ఆర్టిస్ట్ లో సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇదే ఫస్టా, ఈ టైప్ లో అన్నారంట. ఆయన చెప్తుంటేనే అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయిపోయిందిరా బాబు అనుకున్నాడంట. అక్కడ ఆ ట్రీట్మెంట్ గానీ, ఆ ఇది గానీ చూస్తే చాలా బాధ అనిపించి ఆ తర్వాత ఒక్కసారి కూడా జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళలేదంట. ఆ తర్వాత ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్లు అవి ఇవి చేసుకుంటూ ఒక ప్రొడక్షన్ హౌస్ లో పడిపోయి చిన్నగా చాయ్ బిస్కెట్ దేంట్లోనే చేసేవారు ఆయన. షార్ట్ ఫిల్మ్లు అవి ఇవి చేసుకుంటూ అక్కడ డైరెక్టర్లు ఇచ్చిన టిప్స్ అవి ఇవి పట్టుకొని ఆ కెమెరా యాంగిల్స్ ఎట్లా చేయాలి ఏంటి మొత్తం అందిపుచ్చుకొని ఆయన ఒక నాలెడ్జ్ సంపాదించుకున్న తర్వాత చిన్నగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు అవి ఇవి చేసుకుంటూ ఇంకా హీరో అయ్యాడు. జూనియర్ ఆర్టిస్ట్ గానే వెళితే ఆయన జూనియర్ ఆర్టిస్ట్ గానే ఉండేవాడు ఇప్పుడు కూడా. అట్లా ఇప్పుడు వెళ్ళొద్దండి, అనవసరంగా టైం వేస్ట్ తప్పితే ఏం ఉండదు. ఎన్నాళ్ళున్నా అక్కడెక్కడో బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు, కనపడరు, వాల్యూ ఉండదు, చీప్ గా చూస్తారు. ఒక యాక్టర్ గా ఉంటే నిజంగా నీలో టాలెంట్ ఉంటే స్కిల్ పెంచుకొని యాక్టింగ్ అది నేర్చుకొని, మన దగ్గరనే కాదు ఎక్కడో చోట ఈ యాక్టింగ్ నేర్చుకొని వాళ్ళు కనుక ఎంటర్ అయితే వాళ్ళకంటూ ఒక
యాడెడ్ వాల్యూ అంటారు, దానికి యాడ్ చేసుకోవాలి. ఓకే. మనిషి ఓకే బాగున్నాడు, అందంగా ఉంటే సరిపోదు, అభినయం కూడా తోడైతే వాడు యాక్టర్ అనేవాడికి ఒక మంచి వాల్యూ అనేది వస్తుంది. ఓకే. ఈవెన్ హృతిక్ రోషన్ కూడా యాక్టింగ్ నేర్చుకొని వచ్చినాడు. ఆయన 2 సార్లు ఫెయిల్ అయ్యి లండన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో మళ్ళీ 3rd టైం పాస్ అయ్యి అప్పుడు వచ్చి ఆయన సినిమాలు చేశాడు. కాబట్టి ఏది కూడా అంత ఈజీగా దక్కదు. ఒక్కటే సింపుల్ పాయింట్ చెప్తానండి. మీ దగ్గర కొత్త బైక్ కొన్నారు, 1 లక్ష రూపాయలు పెట్టి ఒక బైక్ కొన్నారు. ఆ బైక్ ని ఎవడంటే వాడికి ఇచ్చి నడుపురా అంటారా? మీరు అనిపించదు, నడుపురా అంటారా? వాడి ఎక్స్పీరియన్స్, వాడు ఆల్రెడీ నడిపున్నాడా లేదా, బాగా నడిపితే వాడికి ఇస్తారు నడపడానికి. ఒకసారి కూడా మామూలుగా అయితే ఇవ్వరు. అంటే నువ్వు 1 లక్ష రూపాయలు పెట్టి ఒక బైక్ కొంటేనే నువ్వు ఇవ్వట్లేదు అని అంటే, ఎవడో 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి ఒక సినిమా తీసుకునే ప్రొడ్యూసరు నిన్నెందుకు పెట్టుకోవాలి? అంతే కదా. నీకేం ఎక్స్పీరియన్స్ ఉందని, నువ్వు ఏమి నీ స్కిల్స్ ఉన్నాయని పెట్టుకుంటాడు చెప్పండి. అంతే కదా. యాక్టింగ్ నేర్చుకుంటే ఏమైందంటే, స్టూడియోలో కొన్ని వీడియోస్ తీస్తాము, వాళ్ళ స్కిల్స్ అన్ని పెంచుతాము, ఆ డిఫరెన్స్ చూపిస్తాము. ఆ వీడియోస్ మేమే యూట్యూబ్లో కూడా పెడతాము, ప్లస్ వాళ్ళకి కూడా ఇస్తాం. వాళ్ళు ఎవరికైనా చూపించుకోవచ్చు, ఇదండి నా టాలెంట్ అని. అంటే బాగానే చేస్తున్నాడే, వెరీ గుడ్ అని చెప్పేసి ఏదో క్యారెక్టర్ ఇస్తాడు. అక్కడ నుంచి అలా 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 ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఎంత తెలిసిన వాళ్ళైనా ఇవ్వరండి, ఎవరికి నిలబెట్టే క్యారెక్టర్లు ఇస్తారు. మళ్ళీ ఇటుపోయి ఆడ నిలబడి ఇబ్బంది. కాబట్టి నేనైతే సజెస్ట్ చేయను, నువ్వు ఏ పని చేయాలన్నా నేర్చుకొని చెయ్యి. నేను చెప్పాను కదండి స్టార్టింగ్ లోనే, నేను అనవసరంగా నేర్చుకోకుండా వేలు పెట్టి నష్టపోయాను చెప్పారు అని చెప్పేసి అప్పటి నుంచి బుద్ధి వచ్చింది, ఏదైనా నేర్చుకొని చేద్దాం అని. ఒకసారి నష్టపోతుంది తెలిసిందండి. అవునండి. ఓకే సార్. అంటే మా నాన్నగారు చెప్పిన ఒక మాట నాకు బాగా ఎక్కించుకున్నా. మా నాన్న ఏం చెప్పేవాడంటే, అరే నువ్వు జీవితంలో ఏదైనా సరే నేర్చుకో, మంచి పని అనుకున్నది ఏదైనా సరే నేర్చుకుంటూనే ఉండు, కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండు, అదే నీకు ఎప్పుడో ఒకసారి అన్నం పెడుతుంది అనేవాడు. నిజంగా అట్లానే నేను మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్నాను. మొబైల్ రిపేరింగ్ నాకు అన్నం పెట్టిందిగా, నన్ను నిలబెట్టిందిగా. ఇప్పటికి ఉందండి అది? ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే వేరే ఇన్స్టిట్యూట్ దగ్గర మా దీంట్లో పనిచేసే వాళ్ళకి అప్పచెప్పేసాను కదా, వదిలేసాను దాన్ని. వాళ్ళు దాన్ని బతుకుతారు కదా అలా వదిలేసాను అనమాట. ఇంకా అలాగే యాక్టింగ్ నేర్చుకున్నా, యాక్టింగ్ మీద బతుకుతున్నానుగా. అంతేగా. అట్లా ఇప్పుడు ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్ మరి ఒక సినిమా కానీ? హీరోకి ఎంత తీసుకున్నారు మొన్న? అంటే రెమ్యునరేషన్ మనం ఇప్పుడు ఏదో బో అని కోట్లు డిమాండ్ చేసి అంత ఏం తీసుకోము. ఏదో ఒక సినిమాకి ఒక 4 lakhs అట్లా తీసుకుంటా ఉంటాం, 3 lakhs కూడా అట్లా తీసుకుంటా ఉంటాం. బడ్జెట్ ని బట్టి పోతా ఉంటాం. మన టాలెంట్ కూడా నిరూపించుకోవాలి కాబట్టి. అవునండి, అవును. పర్వాలేదు, బానే ఉంది దేవుడి దయ వల్ల. అంతా అట్లా కష్టపడితే ఫలితం వస్తుంది. కష్టపడుతూనే ఉండాలి. ఫలితం వచ్చింది కదా అని కామ్ అయిపోకూడదు. మళ్ళీ నిలబెట్టుకోవడం కూడా కష్టం. నిలబెట్టుకోవాలి అంటే కూడా కష్టపడుతూ ఉండాల్సిందే. ఇంకేమైనా సినిమాస్ ఉన్నాయండి అప్డేట్స్? ఏమైనా కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాస్ ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు బార్బరిక్ అని ఒకటి రిలీజ్ రెడీగా ఉందండి. దాంట్లో కూడా మంచి క్యారెక్టర్. ఇంకా పెద్ద హీరోస్ ఏమైనా ఉన్నాయా? విశ్వంబర చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా శాసనమా చట్టం అని ఒక సినిమాలో హీరో సుమన్ గారి కొడుకు క్యారెక్టర్ చేశాను, మెయిన్ రోల్. అది కూడా త్వరలో రిలీజ్ అవుతుంది. ల్యాంప్ ఒకటి రిలీజ్ రెడీగా ఉంది, ట్రైలర్ లాంచ్ చేసాం. అవును, హీరో. అట్లా ఖచ్చితంగా సార్, మీరు కూడా ఖచ్చితంగా పెద్ద స్థాయికి వెళ్ళాలి, పెద్ద హీరో అవ్వాలి, మాకు ఇంటర్వ్యూలు ఇవ్వాలి. ఖచ్చితంగా తర్వాత కలుద్దాం సార్, సక్సెస్ తర్వాత కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్ కానీ ఎన్ని కష్టాలు చెప్పారు, ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత కష్టపడితే చెప్పారు. సో సార్ది కూడా కొంచెం అకాడమీ ఉందంట, సార్ కూడా తక్కువ ప్రైస్ తీసుకొని చేయడం జరుగుతుంది. అదే మా అకాడమీలో ఒక బెనిఫిట్ కూడా పెట్టామండి. చెప్పండి. మీరు ఎంతైతే ఫీజు కడతారో అంత ఫీజుకి సరిపడా బెనిఫిట్స్ ఇస్తాము. మీరు కట్టిన ఫీజు కోర్స్ నేర్పించడమే కాకుండా ఆ కట్టిన ఫీజుకి బెనిఫిట్స్ కూడా ఇచ్చి, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మీరు ఎంత ఫీజు కట్టారో అంత ఫీజుకి సరిపడా గ్యారంటీగా మీకు షూటింగ్స్ చూపించి ఆ డబ్బులు మొత్తం మీకు వచ్చేటట్టు మేము చేస్తాం. అది మా గ్యారంటీ, షూరిటీ. లేదంటే మేమే ఇస్తాం ఆ డబ్బులు, షూటింగ్ చేయించు. సో ఇందాక మీరు అన్నట్టు మీకు అకాడమీ ఉందని చెప్పారు కదా సార్, అది ఎక్కడుంది, మీ దగ్గర ఎన్ని మంది జాయిన్ అయ్యారు, ప్రెసెంట్ ఎలా ఉంది, పేరు కూడా చెప్పండి. ఎందుకంటే పాపం చాలా మంది డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గర అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు. సో చెప్పండి. అవునండి, వినోద్ ఫిల్మ్ అకాడమీ. మా ఫిల్మ్ అకాడమీ గూగుల్లో సెర్చ్ చేసిన వినోద్ ఫిల్మ్ అకాడమీ అని కొడితే వస్తుంది. మా ఫిల్మ్ అకాడమీ ఇప్పటికి ఇది 5th ఇయర్ అండి. 5th ఇయర్ కూడా అయిపోవస్తుంది. స్టార్ట్ చేసి మా దగ్గరికి
ఆంధ్ర తెలంగాణ నుంచే కాకుండా ఉమ్. ఒరిస్సా, రాజస్థాన్, యూపీ, బెంగళూరు, చెన్నై బా. అన్ని స్టేట్స్ నుంచి వచ్చి నా దగ్గర నేర్చుకుంటా ఉంటారు. ఓకే. అది వెరీ హ్యాపీ. అంటే భాష తెలియకపోయినా కానీ ఉమ్. ఇక్కడైతే బాగా నేర్పిస్తారు. వినోద్ ఫిల్మ్ అకాడమీ అంత క్రెడిబిలిటీ ఉందన్నమాట. ఓకే. ఇక్కడ అదే నలుగురు సినిమా యాక్టర్సే ఉన్నాం. ఉమ్. నలుగురు సినిమా యాక్టర్స్ నేర్పించడం వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్. ఉమ్. ఎక్కడ లేదు అసలు. నలుగురు సినిమా యాక్టర్లు నేర్పించే ఇన్స్టిట్యూట్ ఇంకొకటి లేదు. ఓకే. ఇంత తక్కువ ప్రైస్ లో, ఇంత రీజనబుల్ ప్రైస్ లో నేర్పించే వాళ్ళు అసలు లేరు. ఓకే. ఎన్ని మంది ఉంటారు సార్ అకాడమీలో ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు, కోర్స్ నేర్చుకున్న వాళ్ళు? ఎలాంటి కోర్స్ నేర్పిస్తారు? ఇప్పుడు నేను వచ్చాను మీ దగ్గరికి, Yeah. నా దగ్గర ఏ స్కిల్స్ ఉన్నాయి, ఎలా బయట పెడతా ఉంటారు మీరు ఎక్కువగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగేది ఒక్కటేనండి, ఉమ్. మీరు ఎందుకు ఇటు వచ్చారు అని అడుగుతా. ఉమ్. వాడు నాకు డబ్బు కావాలి అని అన్నాడంటే అలా అయితే వద్దండి, వేస్ట్ అని అంట. ఉమ్. ఎందుకనంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ కావాలి. ఓకే. ఇంట్రెస్ట్ ఉంటే వాడికి మనం ఏం చెప్పినా ఎక్కుద్ది. వాడికి డబ్బే కావాలి అన్నట్టు ఆలోచించాడు అనుకోండి, ఇంక నన్ను ఎప్పుడు పంపిస్తారు, నాకు ఎప్పుడు డబ్బులు వస్తాయి, నాకు ఎన్ని లక్షలు వస్తాయి, ఎన్ని కోట్లు వస్తాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఉమ్. వాడు మన మాట వినడు. అలా కాకుండా లేదండి, నాకు ఇంట్రెస్ట్, కష్టమైన నష్టమైన నేర్చుకుంటానంటే నేను క్లియర్గా చెప్తా. ఉమ్. మీకు నేర్పించడమే కాకుండా ఆపర్చునిటీస్ కూడా చూపిస్తాం. ఉమ్. కాకపోతే ఏంటంటే ఒకేసారి ఏదో మీకు వేలకు వేలు, లక్షలకు లక్షలు అయితే రావు. చిన్న చిన్నగా చేసుకుంటూ వెళ్ళాలి. మీది ప్రూవ్ చేసుకుంటూ వెళతంటే దానికి తగ్గట్టుగా మీకు రెమ్యునరేషన్ ఇస్తూ ఉంటారు. ఉమ్. ఒకేసారి వచ్చి నాకు ఇలా కావాలి అంత కావాలంటే కుదరదు అని చెప్తాం ముందే. ఓకే. కానీ దానికి కూడా కొంచెం టైం పడుతుంది, ఓపిక కావాలి. ఎన్ని నేర్పిస్తారు సార్ ఒక యాక్టింగ్ స్కిల్స్ ఒక అబ్బాయికి వచ్చిన తర్వాత? ఒకరు వస్తే వాళ్ళకి 2 months, 3 months, 6 months ఇట్లా రకరకాలుగా ఉంటాయండి. ఓకే. అంటే ఆ అబ్బాయి యొక్క కెపాసిటీని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఉహు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు బాగా రావాలి అనుకుంటే కనుక 6 months కోర్స్ తీసుకోమని చెప్తాం. ఉహు. లేదండి నేను షార్ప్గానే ఉన్నాను, నేను బాగా నేర్చుకుంటాను అని చెప్పంటే 3 months కోర్స్ అయినా సరిపోయిద్ది అంట. ఓకే. ప్లస్ దీనికి తోడు ఏం చేస్తున్నాం అంటే మనం ఎంప్లాయీస్కి, బిజినెస్ పీపుల్కి, చాలా మందికి పాపం రావాలని ఉంటుంది కానీ కుదరదు, రోజు రావటం అంటే కుదరదు కదా. అట్లాంటి వాళ్ళ కోసం సండే బ్యాచెస్ కూడా పెట్టాయి. ఉహు. అంటే ఓన్లీ సండే వచ్చి వాళ్ళు నేర్చుకొని పోవచ్చు. ఉహు. అట్లా కూడా ఎంత తీసుకుంటారు రెవెన్యూ? అంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది? వెరీ రీజనబుల్ అండి. ఉమ్. అంటే 15,000 నుంచి స్టార్టింగ్ ఉంది. ఓకే. 1 month కోర్సు 15,000 నుంచి స్టార్ట్. ఇప్పటి వరకు మీ అకాడమీలో సక్సెస్ అయిన వాళ్ళు ఎన్ని మంది ఉన్నారు? చాలా మంది. దేంట్లో సీరియల్స్ లో కానీ, సినిమాస్ లో కానీ పెద్ద క్యారెక్టర్ చేస్తున్నారు? చాలా మంది ఉన్నారండి. అసలు మీకు ఒక ఆయన ఎగ్జాంపుల్ చెప్తా. ఉమ్. ప్రదీప్ గారు అని ఉన్నారు. 55 years ఏజ్ లో వచ్చి జాయిన్ అయ్యారు మన దగ్గర. ఓ. ఆయన యోగా మాస్టర్, కరాటే మాస్టర్. ఆయన వచ్చి మన దగ్గర నేర్చుకున్న తర్వాత పెద్ద పెద్ద యాక్టర్లు అందరితోటి ఆయన నటించాడండి. ఇప్పటికి 41 అని చెప్పాడు. మొన్న 10 రోజుల క్రితం వచ్చాడు. 41 సినిమాలు చేశానండి ఇప్పటికి. ఇది 2 years లో ఓ. 41 movies చేశాను. తర్వాత సీరియల్స్ అయితే ఇంకొక 50 సీరియల్స్ దాకా చేశాను. యాడ్ ఫిల్ములు అట్లా ఇట్లా కలిపి ఇంకా చాలా చేశాను అని చెప్తుంటే భలే ఆశ్చర్యం వేసింది. ఓకే. రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూ చెప్పేటప్పటికి ఆయన ఒక 45 సినిమాలు అయి ఉంటాయి. అంత ఫాస్ట్ ఉన్నాడు అనమాట. అసలు మా దగ్గరకు వచ్చిన టైంలో అయితే అసలు మాట్లాడేవారు కాదు, ఎవరిని పలకరించేవాళ్ళు కాదు, సైలెంట్గా ఉండేవాళ్ళు అనమాట. అట్లాంటి ఆయన్ని అలా తయారు చేశాం. ఇప్పుడు ఆయన దూసుకొని పోతా ఉన్నారు. ఆయన ఒక్కరే కాదు, అట్లా చాలా మంది ఉన్నారు. సిద్ధు అని హీరోగా చేశాడు. తర్వాత అమ్మాయిలు కొంతమంది హీరోయిన్లుగా చేశారు. ఇప్పుడు అమ్మాయిలకైతే 18 to 25 ఏజ్ గ్రూప్ ఉన్న అమ్మాయిలు కనుక ఉంటే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళకి. హీరోయిన్స్ గా, హీరోయిన్ ఫ్రెండ్స్ గా, ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇట్లా ఉన్నాయి. దొరకట్లా. వాళ్ళు కనుక నేర్చుకుంటే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అట్లా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఆర్టిస్టుల గురించి ఎంత కష్టపడతారు, ఎలా కష్టపడతాయి అని చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా నెక్స్ట్ టైం కలుద్దాం, సక్సెస్ అయిన తర్వాత కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.